67% చైర్పర్సన్లు మహిళలే. పురపాలికల్లో పెరిగిన మగువల ప్రాతినిధ్యం. గత ఎన్నికల్లో 51%, ఇప్పుడు 113కు 76 మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠం మహిళలదే. వీరిలో 43% మంది 40 ఏళ్ల లోపు వారే ఉన్నారట. ముగ్గురేసి మేయర్లు, డిప్యూటీ మేయర్లు కూడా ఆడవాళ్లే ఉన్నారట. 67% చైర్పర్సన్లు మహిళలే. దాంట్లో ఉన్నటువంటి ముగ్గురేసి మేయర్లు, ఇప్పుడు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే దాంట్లో 3 మహిళలే. అలాగే డిప్యూటీ మేయర్లు కూడా ఆడవాళ్ళే ఉన్నారట, ముగ్గురు కూడా. అంటే రాను రాను ఆడవాళ్ళ యొక్క అంటే ప్రయారిటీ పెరుగుతుంది, పెరగాల్సిందే. చూసుకోవచ్చు. లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచమని అప్పుడెప్పుడో సినీ కవి మహిళ చైతాన్ని కీర్తించారు. కానీ తెలంగాణలో ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే కాదు, అనూహ్య రీతిలో చైర్పర్సన్ పీఠాలు సొంతం చేసుకున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన మహిళల కంటే ఈసారి 16% మంది మహిళలు చైర్పర్సన్గా అధికంగా ఉండడం విశేషం. అంతేకాదు వీరిలో 43.32% మంది 40 ఏళ్ల లోపు మహిళలు కావడం గమనార్హం. రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్లుగా ఎన్నికైన వారిలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కుమార్తె గడ్డం అనన్య అత్యంత పిన్న వయస్కురాలు. 25 ఏళ్లకి ఆమె మున్సిపల్ చైర్పర్సన్ అయ్యారు. ఇక 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 3 మేయర్లు, 3 డిప్యూటీ మేయర్లు మహిళా మనులే. ఈ కార్పొరేషన్లను 43% స్థానాలు మహిళలే చేజెక్కించుకున్నారు. రాష్ట్రంలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్, క్యాతనపల్లి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక వాయిదా పడింది. అంటే 113 మున్సిపాలిటీలకు ఎన్నికలు పూర్తయినాయి. 113 మున్సిపాలిటీలకు గాను 76 చోట్ల మహిళా చైర్పర్సన్లే ఎన్నికైంది. అంటే 67.25% వాటా వీరిదే. ఇందులో 40 ఏళ్ల లోపు మహిళా చైర్పర్సన్లు 33 నుంచి 43.42%గా మారింది. 2020లో 111 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే అప్పుడు 57 మంది, అంటే 51.35% మహిళా చైర్పర్సన్గా ఎన్నికైంది. అప్పటితో పోలిస్తే ఈసారి 16% మేర ఎక్కువగా మహిళా చైర్పర్సన్లు అధికార పీఠం ఎక్కిళ్ళు. పైగా మున్సిపల్ వైస్ చైర్మన్ల పదవుల్లో మహిళలు చెప్పుకోదగ్గ వాటా దక్కించుకున్నారు. 113 మున్సిపాలిటీలో 54 మంది మహిళలు వైస్ చైర్మన్గా ఎన్నికైండ్లు. గత ఎన్నికల్లో 30 మంది మాత్రమే మహిళలు వైస్ చైర్మన్స్గా ఉంటే ఇప్పుడు అది 20.76% పెరిగింది. 7 కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 414 డివిజన్లుంటే 223 డివిజన్లలో మహిళలే కార్పొరేటర్లుగా ఎన్నికైండ్లు. ఈ లెక్కన 53.86% స్థానాలు మహిళలే గెలుపొందిండ్లు. రిజర్వ్డ్ స్థానాల్లో కాకుండా జనరల్ స్థానాల్లోనూ మహిళలు సత్తా చాటుతుండడం రాజకీయ చైతన్యానికి నిదర్శనమని అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. నిజంగా మహిళలు అందరూ కూడా అన్ని రంగాల్లో మహిళలు ముందుకు రావాలి. ఒక ఉద్యోగాలు చేయడం, ఒక ఇంటికి మాత్రమే పరిమితమయ్యో లేకపోతే ఆఫీస్కి మాత్రమే పరిమితమయ్యో ఉండకూడదు. వాళ్ళు కూడా రాజకీయ రంగాల్లోకి వాళ్ళు రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. దాంట్లో భాగంగానే అనుకున్నటువంటి దానికంటే ఎక్కువగా 67% ఉన్నటువంటి 113 మున్సిపాలిటీ, 116కు ఎన్నికలు జరిగినా కానీ 113కే లెక్కకు వచ్చినాయి. కాబట్టి ఇప్పటివరకు దాంట్లో 67% చైర్పర్సన్ వాళ్ళే ఉన్నారట, మహిళలే. ఎక్కువగా కార్పొరేషన్లో మహిళలకు దక్కించుకున్నటువంటి వార్డులు చూస్తే నల్గొండలో మొత్తం 48 వార్డులు ఉంటే 26 గెలిచినట్ట మహిళలు. నిజామాబాద్లో 60 వార్డులు ఉంటే 30 గెలిచిండ్రు. మహబూబ్ నగర్లో 60 ఉంటే 35 గెలిచిండ్రు. కొత్తగూడెంలో 60 ఉంటే 34 గెలిచిండ్రు. కరీంనగర్లో 66 ఉంటే 35 గెలిచిండ్రు. రామగుండంలో 60 ఉంటే 32 గెలిచిండ్రు. మంచిర్యాలలో 60, అంటే సగానికి ఎక్కువ. ఎక్కడ చూసినా కానీ సగానికి ఎక్కువనే, 50% ఎక్కువనే గెలిచిండ్రు. ఇక ఉమ్మడి జిల్లాల వారిగా మహిళలు దక్కించుకున్నటువంటి మున్సిపాలిటీలు చూస్తే నిజామాబాద్లో 7 మున్సిపాలిటీలు ఉంటే మహిళా చైర్మన్లు 6 అయినట. గత ఎన్నికల్లో 4 అయిన. ఆదిలాబాద్లో 8 మున్సిపాలిటీలు ఉంటే 7 మహిళలే అయిన. గత ఎన్నికల్లో 4 అయిన. కరీంనగర్లో 13 ఉంటే 6 అయిన. వరంగల్లో 12 ఉంటే 7 మహిళలే అయిన. ఖమ్మంలో 7 మున్సిపాలిటీలు ఉంటే దాంట్లో 6 నేరుగా అది మహిళా చైర్మన్లు 6 అయినట. గతంలో 2. నల్గొండలో 17 ఉంటే 11 మహిళలకు దక్కినాయి. మహబూబ్ నగర్లో 18 ఉంటే 12 మహిళలకు దక్కినాయి. మెదక్లో 19 ఉంటే 14 దక్కినాయి. రంగారెడ్డిలో మొత్తం 12 ఉంటే 7 దక్కినాయి. మొత్తం 113లో 76 మహిళలకు దక్కినాయి. 57 మాత్రమే, గతంలో 57 వచ్చినాయట. వైస్ చైర్మన్లు 54 వచ్చినాయి, గతంలో 30 ఉండే. సో ఇట్లా మహిళల యొక్క వాళ్ళ యొక్క పాత్ర ఈ యొక్క ఎన్నికలలో కానీ రాజకీయ రంగంలో కానీ అధిక ప్రాధాన్యత కనబడతా ఉన్నది. జనరల్ స్థానంలో కూడా మహిళలు గెలుస్తూ ఉన్నారు. జనరల్ అంటే ఆడవాళ్ళు వేయచ్చు, మగవాళ్ళు వేయచ్చు, ఎవరైనా వేయచ్చు. జనరల్లో బీసీలు వేయచ్చు, ఓసీలు వేయచ్చు, ఇంకెవరైనా వేయచ్చు. దాంట్లో కూడా కొంత మగవాళ్ళని ఓడించేసి ఆడవాళ్ళు గెలిచినటువంటివి కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ఎక్కడేం తక్కువేం కాదు అని చెప్పేసి నిరూపించుకునేందుకు ఈ యొక్క ఉదాహరణ కూడా చాలు.
ఇక అమెరికా రాయబారి విందులో సీఎం అట. పారిశ్రామిక దిగ్గజాలు వివిధ దేశాధినేతలతో భేటీ, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని అక్కడ కూడా పెళ్లికి పోయి కూడా అంటానట పాపం ఆయన రేవంత్ రెడ్డి. ఆడికి పెళ్లికి విందులకి పోయి మాకడ పెళ్లి మాకడ పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి అంటా ఉన్నాడట.